ఇవాళ 572 రోజు 3 శని అది సంవత్సరం 62 నుంచి ఆన్ చేసాము. చేసాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞం భాగముగా 572వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతములోని 18వది, శాంతి సప్తకులోని 7వది, అన్నింటనూ ఆఖరి పర్వమైనటువంటి స్వర్గారోహణ పర్వములో 62వ పద్యం. పేజీ నంబరు 761. పేజీ నంబర్ 761. 61 పద్యాలని 761 పద్యం. కాబట్టి మనకి నిన్నటి రోజున అందరూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కడు ఎక్కడున్నారో చెప్తున్నారు. ఆయన ఈయన అందరినీ పోల్చుకున్నాడు. కర్ణు మన వీళ్ళందరూ నారాయణుడు, నారాయణ పక్కన వల్ల నరుణ్ణి, భీముడు, నకుల సహదేవుడు, ద్రౌపదిని అడిగితే ఆయన ఆవిడెవరో కానీ ఆవిడ మహాలక్ష్మి స్వరూపం అని చెప్పారు ఇంద్రుడు అని చెప్తూ, ఇంకా వీళ్ళ బంధువులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎలా వచ్చారో మళ్ళీ అలా వెళ్ళిపోయారు. మనం ఎక్కడి నుంచి బయలుదేరామో తిరిగి అక్కడే చేరుకుంటాం. అదే ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్య, ద్వేషాలు, వైషమ్యాలు ఇవేవే ఉండవు. అక్కడ అందరూ సమానం. కాబట్టి వీళ్ళు అంతకంటే వెళ్ళారు. అయ్యా ఇవాళ 572వ రోజు ప్రవచనం. ఇవాళ మనం 70వ పద్యం వరకు చెప్పుకొని ఆపేస్తాం. రేపు అంటే 71 నుంచి స్టార్ట్ చేస్తే ఇంచుమించు భారతం అయిపోతుంది. ఇంచుమించు కాదు, భారతం అయిపోతుంది. అంటే ఇంకా తర్వాత 18 పద్యాలు ఏమిటంటే స్థుతి అదంతా ఉన్నా. కాబట్టి 675వ ప్రవచనం రోజున మన ఆఖరి రోజు. అదే మన ప్రవచనానికి ఆఖరి రోజు సోమవారం. అది శని. ఈ భారతం ప్రారంభించబోయే ముందర నీకు మాకు మాట చెప్పాను. అసలు భాగవతమే చీమ గంగా యాత్ర లాంటి. ఒక చీమ హైదరాబాద్ నుంచి బయలుదేరి గంగలో స్నానం చేద్దామని బయలుదేరి, ఇది గుర్తుంచుకుని కేక్ క్యూబ్ అయిపోయిన రోజున, సార్ మన చీమ గంగ చేరింది అన్నాయి. అలాగే భారతం ప్రారంభించే రోజున మీకు గుర్తుందో లేదో, నేను అన్న మాట ఏమిటంటే, అయ్యా అది గంగాకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ చీమ ఒక హిమవత్ పర్వతాన్ని ఎత్తుదామని ప్రయత్నం చేస్తుంది. అంతా ఆ శ్రీకృష్ణుడి కృపా కటాక్ష వీక్షణాల వల్ల, ఆ మహాదేవుడి దయ వల్ల, మా గురువు గారి ఆశీర్వచనం, ఇంకోటి ఇలా అక్షరము చెప్పేటువంటి మహర్భాగ్యం మాకు లభించింది. దానికి సంతోషిస్తూ భారతాన్ని సరైన కొన్ని ఒడిదుడుకులతో మొత్తానికి పూర్తి చేయబోతున్నాం. మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పము. ఆట వెలది. పాండురాజు వేడే బహురత్న ఖచ్చిత విమానమెక్కి. ఇంకా చెప్తున్నాను. ఇంతకు పూర్వం ఎవరిని చూపించారు? ఆయన ధృతరాష్ట్రుని చూపించారు. ఇంతకు పూర్వం మధ్య
ధృతరాష్ట్రుడు చూసావా ఎక్కడున్నాడు? కుబేర లోకంలో. ఎటువంటి కుబేర లోకంలో ఉన్నాడు? అనన్య సామాన్య. ఆయన ధృతరాష్ట్రుడు అనే గంధర్వం. ఇగో ఇప్పుడు ఇంకో ఆయన వస్తున్నాడు. పాండురాజు వీడే. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకుని అక్కడ వీడే అనేటువంటిది అంటే మనం ప్రస్తుతము ఈ వాడు వీడు అంటే అదేదో ఏకవచనం, అది మనము చాలా నీచవాచం. కానీ అప్పుడు అలా కాదు. అదిగో వచ్చం కుంతి సుతమచ్చముండు వీడే అని. వీడే అంటే ఓ ఇతనే అని. అప్పటికి అది గౌరవవాచకం. ఎవడు వాడు అంటే అంతే. ఇప్పుడు అది ఎవడు వాడు అంటే అది నీచవాచకం. అదిగో పాండురాజు చూసావా వస్తున్నారు. చూసావా? ఆయన ఎవరు కాదు, మీ నాన్న. చెప్పమ్మా, పద్యం మొదలు చెప్పు. పాండురాజు వీడే. పాండురాజు వీడే బహురత్న ఖచ్చిత విమానం. బహురత్న ఖచ్చిత విమానం. ఒక విమానం ఎక్కాడు ఆయన. ఆ విమానం మామూలుగా లేదు, అంటే ఆయన వైభవానికి తగిన విమానం. ఆ విమానానికి కొన్ని అనేకమైనటువంటి రత్న ఖచ్చితములు, రత్నములు పొదకబడ్డ ఆ విమానం ఎక్కి ఆయన కుంతి మాద్రి తన ఉపాంత భాగమున, అది కుంతి తాంత్రి తన ఉపాంత భాగమున సుఖాసీనులుగా నాదు వలను వచ్చుచున్నాడు కంటే చూసావా? అంటే ఆయన ఇంద్రుడి వైపు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఓ మంచి విమానం. ఆ విమానం రత్న ఖచ్చితంగా. ఆయనకి ఉపాంత భాగములు, ఉపాంతం అంటే పక్కన కుంతి మాద్రి ఉన్నారు. ఎక్కి నాదు వలను, నా వైపుకి వస్తున్నాడు చూడు. అదిగో విమానం వస్తుంది చూడ. ఆయన ఈ లోకం నుంచే అనేక లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని చూపిస్తున్నాడు ఆయన, ఇంద్రుడు ధర్మరాజు. చూసావా? అది కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి గురించి దిగులు పడక్కల. కుంతి అయిపోయింది, మాద్రి తర్వాత కందబల్యం. అదే భీష్ముడు వసువుల కదిసి, అదిగో చూడు. ఇప్పుడు అదే భీష్ముడు వసువుల కలసి ఎలమి ఉన్నవాడు కంటే చూసావా? అదిగో భీష్ముడు వసువు కదా. అష్టవసువుల్లో కూడా ఆయన ప్రభాసుడు అనే వసువు. ఎలమి చాలా సంతోషంగా ఉంది. అదిగో ఆయన చూడు. అదిగో వసువుల్లో, అష్టవసువుల్లో ప్రభాసుడు. అదిగో భీష్ముడు చాలా సంతోషంగా ఉన్నాడు. చూసావా? ద్రోణుండిదే దివిజ గురుని పాలన్ ప్రమదమున ఎసగెన్ వసించినాడు మాన్య చరిత్ర. మాన్యము అంటే గౌరవింపదగినటువంటి చరిత్ర, నడవడిక కలిగినటువంటి ఓ ధర్మరాజా. అదిగో ద్రోణుడు బృహస్పతి పక్కన ఉన్నాడు చూడ. అందుకని ఆయన వీళ్ళు ఎవరెవరి అంశాలతో పుట్టారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మొదట అక్కడికి వెళ్ళారు, తర్వాత వాళ్ళల్లో కలిసిపోయారు. మొదట అక్కడి దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత వాళ్ళల్లో కలిసిపోయారు. అదిగో ద్రోణుడు బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి దగ్గర ఉన్నాడు చూడ. కాబట్టి నువ్వు ఆయన గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో మా గురువు గారు అక్కడ తీసేసి తర్వాత వచనం అని పలుకుచూ చూపి గంధర్వ యక్ష గుహ్యక గణములలో ద్రుపద విరాటులను తదీయ అనుజ తనుజ వర్గములను తక్కునను కలుగు కేకేయ తక్కును కలుగు కేకేయ పాండ్య ప్రభృతి నానా దేశాధీశులను వేరు వేరు చెప్పుచు చూపుచు భవదీయంబగు సమరంబున పరిత్యక్త శరీరులై తమ లోకంబులు వలసి ఉన్నవారలు అవలోకింపు చూడవే.
అని చెప్పిన విని జనమేజయుడు వైశంపాయనుతో మునీంద్ర. ఇంకా ఇప్పుడు ఏమన్నా మనం మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. ఆయన నీ యుద్ధములో అబదీయ సమరములో నువ్వు చేసే కురుక్షేత్ర యుద్ధం, ఆ సమరములో పరిత్యక్త వదిలివేయబడిన శరీరములు కలిగినటువంటి వాళ్ళు ఎవరెవరు? ద్రుపదుడు కావచ్చు, విరటుడు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ తనుజులు కొడుకులు కావచ్చు, అలాగే మిగతా రాజులు కావచ్చు, కేకయ ప్రభృత మిగతా రాజులు కావచ్చు. వీళ్ళందరూ అనేక దేవగణాల్లో కలిశారు. యక్ష గంధర్వ గుహ్యకులు, యక్షులు గంధర్వులు, వీళ్ళు గానప్రీతి, వీళ్ళందరూ దేవజాతి. గుహ్యకులు ఇది కూడా ఒక దేవజాతి. ఇది శ్రీకృష్ణుడు గోలోకం నుంచి ఆయన గుహ్యస్థానం నుంచి బయటకు వచ్చారని ప్రతీతి. బ్రహ్మదేవుడి చేతి నుంచి వచ్చిన వాళ్ళు గంధర్వులు. అలాగే యక్షులు వీళ్ళందరూ ఎవరెవరు దేని నుంచి వచ్చారని మనము విరాట్ స్వరూపం భగవద్గీత చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఇంకో వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయారు. చూడు, అదిగో ద్రుపదుడు మీ మామగారు, అదిగో విరటుడు మీ వీంగుడు. ఎందుకంటే అర్జునుడు కొడుకుకి ఇచ్చారు కదా విరటుడు, ఆయన కొడుకు ఉత్తరుడు. కాబట్టి వాళ్ళందరూ ఆయా లోకాల్లో ఉన్నారు నాయన, ఎప్పుడు ఎంత తక్కువగా అన్నారు. ఈ వచనం ఇంకొకసారి చదువుదామా అని పలుకుచూ చూపి ఇలా అందరినీ చూపిస్తూ గంధర్వ యక్ష గుహ్యక గణంబులలో ద్రుపద విరాటులను అనుజ తనుజులను, అంటే ఆ గంధర్వ యక్ష గుహ్యకుల్లో ఈ ద్రుపదుడు విరటుడు ఆయన అనుజులు, ఆయన తనుజుల్ని, ఆయన కొడుకుల్ని చూపిస్తూ తనుజ వర్గములను తక్కువ అంటే మిగతా వాళ్ళు అన్నమాట. ఎవరు? కేకయ ప్రభృతులు, పాండ్య ప్రభృతులు, నానా దేశాధీశులను వేరువేరుగా ఈయన కేకయ రాజు, ఈయన పాండ్య రాజు, ఇంకో వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న, ఇంకో అక్కడున్నాడు, వీళ్ళన్నాడు, అలా వేరువేరుగా చెప్తూ ఇలా చెప్పాడు. చూపుచు అవధీయమంబకు సమరంబన పరిత్యక్త శరీరులకు ఉత్తమ లోకములు పడచ్చు. వాళ్ళకి ఉత్తమ లోకాలు వచ్చాయి. ఏమి వాళ్ళ గురించి దిగులు పడతాను, వాళ్ళకి ఉత్తమ లోకాలు వచ్చేసాయి. పడతి అవలోకింపము, చూడు కళ్ళారా చూసుకో అని చెప్పాడు. అని చెప్పే విని జనమేజయుడు వైశంపాయనుతో మునీంద్ర ఇప్పుడు ఈయన చెప్పినాడు. విని జనమేజయుడు, అయ్యా ఇప్పుడు మీరు చెప్పిన సుయోధన, ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది గురించి, సుయోధన, శకుని, సైంధవులు, కర్ణుడు, ఇప్పుడు ఈయన తిక్కనగారు ఎందుకు రాయలేదు కానీ కొంతమంది గురించి రాశాడు. కానీ వ్యాసవార్తల్లో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో కూడా చెప్పారు. ఎవరు? సైంధవుడు, సుయోధనుడు, కొంతమంది గురించే రాశారు. ఈ మిగతా తెలియచడంలో కొంతమంది రాశారు. చెప్పండి అమ్మా. సుయోధన, శకుని, సైంధవులను, కర్ణుండును, కర్ణ కుమారులు, వెండియు గల తత్పక్ష భూపతులు అంటే సుయోధనుడు, శకుని, తర్వాత మిగతా దేశరాజులు, కర్ణుడి కుమారులు, వీళ్ళందరూ ఆ తర్వాత దుర్యోధనుడి పక్షాన పోరాడి మరణించినటువంటి వీరులు, ఇటు కమాండో పక్షంలో చెప్పమ్మా తత్పక్ష భూపతులను, ఘటోత్కజాదులైన పాండవుల వారు, ఘటోత్కజులు మొదలైనటువంటి పాండవుల్లో యుద్ధం చేసి చనిపోయినటువంటి వాళ్ళు, నీ చెప్పిన సకల జనంబులు నాకు లోకమున ఎప్పుడు ఉండుదురో అట్లును కాక కొంతకాలము నిలిచి క్రమ్మరు మనుష్యాది
జన్మంబులు పొందుటకై ఎరుగుతుందురో ఇత్తెరంగు వినవలతో చెప్పవే అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది, ఏదో సుయోధనుడు, శకుని, తర్వాత కర్ణుడు, కర్ణకుమారుడు, ఇవన్నీ అప్పటికి చెప్పేశారు అనమాట. ఈయన చెప్పలేక ఇవన్నీ చెప్పారు. బాగుంది. అంటే వీరికి చెప్పినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరూ శకుని వీళ్ళందరూ అక్కడ ఉన్నాడు. ఎక్కడ? స్వర్గంలో ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వ్యాస భారతంలో అయితే ప్రత్యేకంగా ఒక్కొక్కరి గురించి రాశారు. అందుకే వ్యాస భారతం మొత్తం లక్ష శ్లోకాలు. వీళ్ళందుకే దాన్ని ప్రభృతులు అంటే మీరు చేసుకోవచ్చు. దుర్యోధనుడు స్వర్గంలో ఉన్నాడు, దుశ్శాసనుడు స్వర్గంలో ఉన్నాడు, ఇలా ప్రతిదీ రాశారు అక్కడ. ఇక్కడ ప్రభృతులు అందరూ ఉన్నారు. అలాగే సైనికులు. సరే, వీళ్ళందరూ అలాగే ఘటోత్కజుడు నుంచి కూడా మనకి ఇంతవరకు ఏం చెప్పాల వాళ్ళు చెప్పారు. వీళ్ళందరూ స్వర్గంలో ఉన్నారు కదా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అని జన్మయ్య, వీళ్ళందరూ స్వర్గంలోనే ఉంటారా? వెళ్ళారు కదా, అలాగే ఉండిపోతారా? లేదా స్వర్గంలో కొంతకాలం ఉండి తిరిగి మళ్ళీ మనుష్యాది, వాడు ఎలా ఎత్తుతాడో తెలియదు. భూలోకంలో వాడు ఎలాగైనా పుట్టవచ్చు. ఓ పశువుగా పుట్టవచ్చు, పక్షిగా పుట్టవచ్చు, మనిషిగా పుట్టవచ్చు, వృక్షముగా పుట్టవచ్చు, 84 లక్షల జీవులు ఒక క్రిమికీటకాదులుగా పుట్టవచ్చు. వీళ్ళందరూ అక్కడ ఉండిపోయారా? లేదా అక్కడ ఉండి కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి వచ్చి భూలోకంలో మనుష్యాది జంతువులుగా పుట్టారా? ఇది నా డౌట్ అని అడిగాడు. అడిగి నా కొంచెం చెప్పండి అని చెప్తే, అప్పుడు ఆ మునీంద్రుడు చెప్తున్నాడు. మనుజపతి ఇట్లా ఇప్పుడు ఆ మునిలో శ్రేష్ఠుడైన ఆయన మనుషుల్లో శ్రేష్ఠుడైన జనమేజయుడితో ఇలా చెప్తున్నారు. కురువర కురువంశంలో శ్రేష్ఠుడైన ఓ జనమేజయ, ఇది దేవగుహ్యము నాయన, ఇది దేవరహస్యం. అయినా నేను నీకు చెప్తాను. నాకెలా తెలుసు అంటావా? మా గురువు గారి దయ వల్ల చెప్పారు నాకు. అది నేను నీకు చెప్తాను. మా గురువు గారి దయ వల్ల నాకు తెలిసింది ఇది. లేకపోతే దేవరహస్యం ఇంకెవ్వరికి తెలియదు, దేవతలకు తప్ప. కానీ నేను నీకు చెప్తాను. మరి నువ్వు అడగచ్చు, నీకు ఎలా అంటే మా గురువు గారు వ్యాసుడికి ఎలా తెలుసు? ఆయన స్వయంగా ఆయన ఏం చెప్తారంటే, అచతురాననో బ్రహ్మ విబాహు అపరోహరి అపాలలోచనో శంభు పాదరాయణు. ఆయన 4 ముఖములు లేని బ్రహ్మ, 2 చేతులే ఉన్నటువంటి విష్ణువు, 3 కళ్ళు లేనటువంటి శివుడు. కాబట్టి ఆయనకి తెలియదంటూ లేదుగా. అందుకని ఆయనకి తెలిసాడు. ఆయన నా మీద ప్రేమతో నాకు చెప్పారు, నేను నీకు చెప్తున్నాను. మునివరుండైన వేద వ్యాసుండు అతుల కరుణం చెప్పినది. చూసారా? ముని శ్రేష్ఠుడైనటువంటి వేదవ్యాసుడు నా మీద సాటి లేని కరుణతో నాకు చెప్పినది నీకును సమవధానం నుంచి అవధానమూర్తి అంటే చాలా అటెంటివ్ గా విన్నాయినా. నువ్వు ఇది చాలా అటెంటివ్ గా వినవలసింది. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు అని తర్వాత ఎవరెవరు ఇందులో కలిసిపోయారో చెప్పేస్తాను. ప్రద్యుమ్నుడు అన్యులకు సనత్ కుమారుణ్ణి కలిసే ప్రద్యుమ్నుడు. ఈ సనత్ కుమారుడిలో కలిసిపోయాడు ప్రద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు కొడుకు. తర్వాత ప్రద్యుమ్నుడు అన్యులకు దురాసందంబైన, అది అన్యులకు దురాశంబైన కుబేర లోకానుభవము ధృతరాష్ట్రుడు. అసలు ఇంకెవరు ప్రవేశించలేరు. కానీ లాస్ట్ లో అలా తపస్సు చేశాడు ఆయన. 3 సంవత్సరాలు విపరీతమైన తపస్సు చేశాడు. అందుకని సామాన్యంగా ఎవరు ప్రవేశించలేనటువంటి
కుబేర లోకానికి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు. అక్కడ ఉండిపోయాడు ఆయన, మళ్ళీ తిరిగి రాలేదు. ప్రద్యుమ్నుడు సనత్ కుమారుడిలో కలిసిపోయాడు. ఇక వీళ్ళు మళ్ళీ తిరిగి రావడం అంటూ లేదు. తర్వాత సతియు తానును ఇంద్రభవనమున నిలిచి సతియు తానును ఇంద్రు భవనమున నిలిచే పాండునృపతి. ఇకపోతే పాండురాజు ఏం చేశారంటే ఆయన సతులు అంటే కుంతి మాతృ వీళ్ళిద్దరూ ఇంద్రలోకంలో ఉండిపోయారు, అంటే స్వర్గంలో ఉండిపోయారు. వాళ్ళ ముగ్గురు స్వర్గంలో ఉండిపోయారు. ధృతరాష్ట్రుడు కుబేర లోకంలో ఉన్నాడు. సనత్ కుమారుడిలో కలిసిపోయాడు. ఈయన లోకంలో ఉంటే సనత్ కుమారుడిలో కలిసిపోయాడు, లీనం అయిపోయాడు. ఎవరు? ప్రద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు కూడా. ఆండ్రులు ఇరువురు నిలువ సమత సమృతకరుని కూడే అభిమన్యుడు అనిమిష గురుని ఉంది. అదేంటంటే మళ్ళీ చెప్పమ్మా. ఆండ్రు ఇరువురు ఆండ్రులు ఇరువురుతో నిలువ అమృతకరుని. అక్కడ ఈ ఆంధ్రులు నిలువ పాండురాజు దగ్గర అది. కాబట్టి పాండురాజు ఆంధ్రులు ఇరువురు, దీనికి ఇటు పెట్టామనుకో ఇంద్రుడు భగనుడికి ఇద్దరు భార్యలు వస్తుంది. కాబట్టి ఈ పాండురాజు తన ఇద్దరు భార్యలైనటువంటి కుంతిమాద్రులతో స్వర్గంలో ఉండిపోయాడు, అక్కడ అయిపోయింది. ఇప్పుడు అమృత కిరణుని కూడే అభిమన్యుడు, అది అక్కడ అలా విభజించాలి. అమృత కిరణుడు అంటే చంద్రుడు, చంద్రుడిలో కలిసిపోయాడు. ఎందుకని ఆయన చంద్రాంశతో పుట్టాడు కాబట్టి చంద్రుడిలో కలిసిపోయాడు. మళ్ళీ ఆయన తిరిగి రాలేదు. కలిసిపోయినాడు, ఇంకా తిరిగి ఎలా వస్తాడండి? అది తర్వాత అనిమిష గురుని ఉంది ప్రతీకాశుడైన కోదండ గురువుడైనటువంటి ఆ ద్రోణాచార్యుడు ముందర బృహస్పతి దగ్గరికి వెళ్ళినప్పుడు బృహస్పతిలో కలిసిపోయాడు. బృహస్పతి నుంచి వచ్చాడు ఆయన, బృహస్పతిలో కలిసిపోయాడు. ద్వాపరాత్మకుండయ్యే గాంధారు. ఈ గాంధారుడైన శకుని ఎందుకు కలిసి అంటే, ఇప్పుడు మనకి 4 యుగాలున్నాయి కండి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఈ యుగమునకు ఒక అధినేత ఉంటాడు, వాళ్ళని యుగ పురుషుడు అంటారు. యుగ పురుషుడు అంటే గొప్పవాడు కాదు, ఆ యుగానికి అతడు అధినేత. ఇప్పుడు మన కలి పురుషుడు అంటే ఒక ఆయన, ఆ కలి పురుషుడి నుంచే దుర్యోధనుడు వచ్చాడు. అలాగా ద్వాపర పురుషుడు నుంచి వచ్చిన వాడు శకుని. అందుకే చూడండి, 2 ద్వాపరం అంటే 2 అంటే ఇది చెయ్యాలి వద్దు, ఈ డైలమా ఉంటుంది. అందుకే దీన్ని కరెక్ట్ గా చెప్పాలంటే మీకు ఇంగ్లీష్ లో పడే స్ప్లిట్ పర్సనాలిటీ. ఆయన ఒకప్పుడు చెప్పాడు, ఒరే పాండవులు నువ్వు అనుకున్నంత పిచ్చివాడు గారు, వాళ్ళు అసలు ధర్మాన్ని తప్పరు అని. మళ్ళీ ఇటు వచ్చి ఈయన్ని ప్రబోధించాడు. కాబట్టి ఇక్కడ అలా అని చెప్పేసి మనకి సినిమాల్లో చూపించినట్టు ప్రతి ఆలోచన శకునిది కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని సహజంగా దుర్యోధనుడు ఆయనంతటా ఆయనకు వచ్చిన ఆలోచనల్ని అవి ఏం చేశారు, వీళ్ళు అమలు పరిచారు. కాబట్టి కొన్ని నాటకాలు వీళ్ళ వల్ల శకుని పూర్తిగా ప్రతినాయకుడిని చేశారు. ఇంకా పాటలో దుర్యోధనుడు ఆయన చేతిలో కీలుబొమ్మ చేశారు. మీరు 2 విషయాలు మొత్తం భారతం అయిపోయిన తర్వాత మీకు బాగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. మొత్తం పాండవులందరూ శ్రీకృష్ణుని చేతిలో కీలుబొమ్మలు కారు, వీళ్ళు కొంత నిర్ణయాలు తీసుకున్నారు శ్రీకృష్ణుని దయ వల్ల. అంతేకాని ప్రతిసారి శ్రీకృష్ణుడు వచ్చి మీరు ఇలా చేయండి, ఇది మనం మాట్లాడుకున్నాం. శ్రీకృష్ణుడు కుంతీదేవి వచ్చి ఈ కార్యభరాన్ని వహించవలసిన వాడు భీముడు కాబట్టి సహంలో భీముడికి పెట్టాలని కృష్ణుడు ఎప్పుడే చెప్పలేదు. ఇది కృష్ణ పాండవ భీమ సినిమాలో తప్ప. ఎందుకంటే ఆ పాత్ర వేసినటువంటి వాడు కథానాయకుడు కాబట్టి ఈ మొత్తం కథనంతా వాళ్ళ చుట్టూ తిప్పారు.
అది నిజమని మనం నమ్మాం. అది మనం నిజమని మనం నమ్మాం. ఈవెన్ దుర్యోధనుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ కృష్ణుడు ఏదో ఇలా చూపించాడని అలాంటివన్నీ ఉన్నాయి. సరే, కాబట్టి ఇటువంటివి ఈ మనం శకుని ద్వాపర పురుషుల్లో కలిసిపోయాడు. ఇక్కడ అతను అక్కడి నుంచి వచ్చాడు, అది అందులో కలిసిపోయాడు. అది సరే. ద్వాపరాత్మకుండయ్యే గంగాధర విభుడు, అమ్మ గాంధార విభుడు. అది ద్వాపరాత్మకుండయ్యే గాంధార విభుడు. శకుని ద్వాపరాత్మకుడయ్యే గాంధార విభుడు అంటే గాంధారైనటువంటి శకుని ఆ ద్వాపరాంలో కలిసిపోయాడు. తర్వాత కందపతి రారాజు ఇప్పుడు ఈ రారాజు ఉన్నాడే ఎవరు? దుర్యోధనుడు. వీడు రాకరాజు నరక ఉదార సుఖ అత్యంత దుఃఖదామంబులు పెంపారియు హీనత పొందియు కౌరవకులనాథ. అది ఓ కౌరవకులనాథ, ఓ జనమేజయ, ఈయన రారాజు దుర్యోధనుడు ఉన్నాడే, ఈయన పాపం ముందర స్వర్గం, అక్కడ సుఖం, అక్కడ పెంపు అభివృద్ధి, ఆ తర్వాత నరకం, అక్కడ అత్యంత దుఃఖము కీడు. ఇవి పద్యం చక్కగా క్రమాలంకారంలో రాశారు ఆయన. చూడండి, ఈ పద్యం చదివితే రారాజు నాకము, ఇది మీరు పక్కన తీసుకోవాలి. ఇట్లా అంటే దీని నాకం అంటే స్వర్గం, ఆ తర్వాత నాకం, తర్వాత ఈ నరకాన్ని కొంచెం పక్కన పెడదాం. తర్వాత అది నాకార సుఖం, నాకములో సుఖం, ఆ అత్యంత పెంపార, ఇవి మూడు నాకం. ఈ స్వర్గంలో స్వర్గము, సుఖము, పెంప. ఇప్పుడు ఇటు వద్దాం, నరకము, తర్వాత అత్యంత దుఃఖము, మూడు అతిహీనత. ఇది నరకము, దుఃఖము, హీనత, ఈ రెండు పొందాడు. పొంది చివరికి కౌరవకులనాథ పిదప కలియందున్ ఒందున్. అంటే అప్పటికి భవిష్యత్ కాలం, ఇంకా ఈ కథ చెప్పేటప్పటికి ఇంకా వాడు అనుభవిస్తున్నాడు అన్నమాట. కలిపురుషుణ్ణి చెందుతాడు. ఈ కథ జనమేజయుడికి చెప్పే సమయానికి మిగతా వాళ్ళందరికి అప్పటికి చాలా రోజులు గడిచిపోయింది. కానీ జనమేజయుడు అంటే ఎవరు చెప్పండి? పరీక్షిత్తు కొడుకు. ఇప్పుడు అప్పటికి యుద్ధం జరిగే 36 సంవత్సరాలు సరిపెట్టి చనిపోయారు. ఆ తర్వాత పరీక్షిత్తు కొన్నాళ్ళు రాజ్యం చేశాడు. ఆ తర్వాత పరీక్షిత్తు మరణించాడు. అప్పుడు ఈయన తన తండ్రికి మరణ కారణమైన దానికి సర్పయాగం చేద్దామని అనుకున్నాడు. సర్పయాగం చేద్దాం అనుకుంటే దాన్ని ఆస్తి కూడా ఆయన మహర్షి ఆపాడు. ఇది మనం ఆదిపర్వంలో నేర్చుకున్నాం. అప్పుడు ఈయన వచ్చారు, ఈ కథ చెప్తున్నారు. ఇటు మామూలుగా నైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పారు. ఇప్పుడు సత్రయాగం చేశారు. ఎప్పుడైనా మనం యాగం అయిపోయింది రాదండి, మనం ఇప్పుడు పూజ అయిపోయింది అనుకోండి, దులుపుకుని పోకూడదు. ఒక పావు గంట కూర్చొని దాని మించి చర్చించాలి. అదే యాగం అయిపోయిన తర్వాత చక్కగా చర్చించాలి. అంతే తప్పితే సత్రయాగము అనగా ఏంటంటే కనీసం 13 రోజుల నుంచి ఎంతైనా చేయొచ్చు. కొన్ని సంవత్సరాలు చేసినవి కూడా ఉన్నాయి. మినిమం 13 రోజులు అందరూ ఒక చోట కలిసి ఉండి ఏ దక్షిణాపేక్ష లేకుండా, 1. 2, ఏ ఫలాపేక్ష, ఫలము అంటే ప్రత్యేకమైన ఫలం, అంటే వాళ్ళకి ధన కనక వస్తు వాహన వ్యాపార ఉద్యోగాభివృద్ధి ఇటువంటివి కాకుండా
లోక కళ్యాణము కోసి చేసేటువంటి యాగము, యజ్ఞము, తపస్సు, జపము ఇవన్నీ కూడా ఇదే. ఇది ఇది తెలుసో తెలియకోమని నాకు తెలియదు, కానీ ఇప్పుడు దసరాలు ఉన్నాయనుకోండి, నిజానికి మనము పాడ్యం నుంచి విజయదశమి వరకే చేయాలి. మరి ఇంకొక 3 రోజులు చేస్తే సత్రయాగం అయిపోతుంది. అందుకే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ చక్రార్చన్ని శరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభించి పౌర్ణమి వరకు చేస్తారు. అప్పుడు అది సత్రయాగమే. అయితే ఒక రోజులు అయితే సరిపోదు. అక్కడ దక్షిణాపేక్ష ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు. అందరూ కలిసి ఉండాలి, చేయాలి. ఎవరికి వాడు దులుపుకుని రాత్రి కల్లా ఇంటికి వచ్చేసి నేను పడుకుని నేను సత్రయాగం అంటే అది కాదు. దానికి ఉంది లోక కళ్యాణం ఉండాలి. అది కాబట్టి ఈయన కలిపురుషుణ్ణి చెందాడు, చెందుతాడు అన్నాడు. ఇప్పుడు ఇవి ఎందుకు చెప్పాల్సి అప్పటికే అయిపోయింది. పరీక్షిత్ రాజ్యం చేశాడు, జనమేజయుడికి ఈయన కథ చెప్తున్నాడు. మిగతా వాళ్ళందరూ అప్పటికి కలిసిపోయారు, వాళ్ళు కొన్నాళ్ళు అనుభవించారు. చూడండి మీరు, అందుకే మొత్తం దీంట్లో చూస్తే ముందర ద్రోణుడు బృహస్పతి దగ్గర ఉన్నాడు, ఉండి ఏం చేశాడు, ఆయన లోకంలో ఉండేటువంటి సుఖాలు అన్ని చక్కగా అనుభవించి తర్వాత ఆయనలో కలిసి. అలాగే వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఉండి కొంత అనుభవించి తర్వాత కలిసిపోయారు. ఇప్పుడు ఈయన ఇంకా అనుభవించే ప్రాసెస్ లో ఉన్నాడు సుయోధుడు. మరి తిక్కన గారి కాలానికి ఇది అయిపోయి ఉంటుందిగా. అందుకని ఏం చేశాడు, వైశంపాయనుడు చెప్పింది పొందుతాడు అన్నాడు. తిక్కన గారు వందాన్ అవి అయిపోయింది, పొందాడు అన్నాడు. కలిపురుషుని చేరిపాడు. కాబట్టి రెండో మాట తిక్కన గారిది, మొదటి మాట వైశంపాయన. తర్వాత వచనం అట్లా పోలే అలాగే నాక నరకంబులు అనుభవించి అది ఇగో ఇలాగే నాక నరకములు అనుభవించి స్వర్గము నరకం రెండు కూడా అనుభవించి ఆయన దీన్ని పొందేశాడు. ఎవరు? సుయోధుడు. ఇప్పుడు కందబజాము ఆట వెళ్ళదు. అతని తమ్ములెల్లా ఇదిగో మిగతా ఉంటే అతని తమ్ములెల్లా యాతుధానావళిన్ కలిసి ఆత్మజనకు కలిసే అతని తమ్ముడు ఉన్నారు ఎవరు? దుశ్శాసనుడు. వాళ్ళందరూ యాతుధానావళి అంటే యాతుధానులు అంటే రాక్షసులు. వాళ్ళందరూ రాక్షసుల్లో చేరిపోయారు. వాళ్ళు రాక్షసుల నుంచి వచ్చారు. వాళ్ళందరూ రాక్షసుల్లో కలిసిపోయారు. అది ఆత్మజను కలిసి సూర్యకర్ణుడు ఆత్మజును కలిసి సూర్యకర్ణుడు ఆత్మజును కలిసి సూర్యకర్ణుడు. ఆత్మజుడు అంటే తన నుంచి వచ్చినటువంటి వాడు. కర్ణుడు ఏం చేశాడు? సూర్యుడిలో కలిసిపోయాడు. తర్వాత వసువు కావున వినుము గంగాత్మజుండు వసువులను నిలిచి ఆయన వసువు కాబట్టి గంగాత్మజుడైన ఈయన వసువుల్లో ఉండిపోయాడు. సూర్యుడి దగ్గర నుంచి వచ్చాడు కూడా కర్ణుడు సూర్యుడిలో కలిసిపోయాడు. అంతేగాని మనకి సినిమాల్లో పట్టించుకుంటూ చనిపోతూనే ఆయన వెళ్ళి సూర్యుడి దగ్గరికి వెళ్ళా. ముందర కొంచెం దివ్య రూపమును ధరించి కొంతసేపు ఉత్తమ లోకాల్లో ఉండి తర్వాత సూర్యాంతర్గతుడు అయ్యాడు. అది తర్వాత వచనం ఇకపోతే ద్రుపదుడు, విరాటుడు, దృష్టకేతుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు అంటే విరాటుడి కొడుకు ఉత్తరుడు, విశ్వనామ దేవతలు విశ్వే దేవతలు వీళ్ళు 11 మంది ఉంటారని చెప్పారు. వీళ్ళందరూ విశ్వే దేవతలు అంటే మనం అందుకే చూడండి, మనం తిథి పెట్టేటప్పుడు ఇద్దరికి పెడతాం. మన నాన్నగారు లేదా అమ్మగారు ప్లస్ విశ్వే దేవుడు ఇద్దరిని పెడతాం. వీళ్ళందరూ ఆ విశ్వే దేవతల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? ఇంకొకసారి చెప్తాను. ద్రుపదుడు, విరాటుడు,
ఉత్తరుడు, దృష్టకేతు, శంకుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శంకుడు, శల్యుడు, ఉత్తరుడు. వీళ్ళందరూ ఆ విశ్వే దేవతల నుంచి వచ్చారు. మళ్ళీ విశ్వే దేవతల్లో కలిసిపోయారు. ఇక్కడ విశ్వే దేవతల పేర్లు కూడా మనకి ఇచ్చారు. ఒకసారి వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. చెప్పమ్మా. క్రతువు, వాళ్ళ పేర్లు ఏంటంటే క్రతు, దక్షుడు, దక్షుడు, వసువు, వసువు, సత్యుడు, సత్యుడు, కాముడు, కాముడు, దురి, దురి, రోచనుడు, రోచనుడు, పురూరవసుడు, పురూరవసుడు, మార్దవసుడు, మార్దవసుడు అని 10 మందికి విశ్వే దేవతలని పేరు. వీళ్ళు విశ్వే దేవతలని. తర్వాత దృష్టద్యుమ్నుడు దృష్టద్యుమ్నుడుకు హుతబహునుడు కూడా. ఎందుకంటే దృష్టద్యుమ్నుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అగ్నిలోంచి వచ్చాడు కాబట్టి ఆయన అగ్నిలో కలిసిపోయాడు. హుతబహుడు అంటే అగ్ని, దృష్టద్యుమ్నుడు అగ్నిలో కలిసిపోయాడు అని చెప్పి ఆ పరమ సంయమి గొప్ప మునీశ్వరుడైన ఆయన ఆ పుడమి రేణితో వెండి ఇట్లనే ఆ పుడమి రేడు అంటే ఆ రాజుతో ఇంకా ఇలా అన్నారు. వినుము ధర్మనందుడు పుణ్యతనువు నందు. అది ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తాను. ఏడు వినుము ధర్మనందని పుణ్యతనువునందు తగ ప్రవేశించి ఉన్న విద్యామయాత్ముడు విద్యామయాత్ముడైన విదురుండు ఆ మహితాత్మ బోధశాలియును ధర్మం కూడి సత్య చరిత్రమైనటువంటి అంటే సత్యం నడమని కలిగినటువంటి భోజనమే చేయాలి. ఇప్పుడు విదురుడు ఏమైపోయాడు? విదురుడు ఎవరు? ధర్మ నిర్మాణజుడు, విద్యామయుడు. విదురుడు ఎవరో కాదండి, మాండవ్య మహర్షి చెప్పిస్తే ఆది పర్వంలో నేర్చుకున్నాం. సాక్షాత్ యమధర్మరాజే ఇలా పుట్టాడు పాప, ఆయన శాప ప్రభావం. కాబట్టి ఆ విదురుడు ఏం చేశాడు? మనం 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 నేర్చుకున్నాం. ఆఖరికి ధర్మరాజు ఒకడే వెళ్ళాడు. ఆయన యోగంతో తను చేసి ఆయనలో ఉన్న తేజస్సు ధర్మరాజులో ప్రవేశించింది. ఇప్పుడు ఏం జరిగింది? ధర్మరాజులో విదురున్నాడు. ఈ ధర్మరాజు తను వెళ్ళి తన దివ్య శరీరంతో యమధర్మరాజులో కలిసిపోయాడు. చూడండి, ఇక ఎవ్వరు లేరు అక్కడ. భీముడు అటు వాయువులో కలిసిపోయాడు, వీళ్ళు నకుల సహదేవులు కలిసిపోయారు, నరనారాయణులు వీళ్ళున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారండి. ఇవేంటంటే గుర్తుంది, నా చిన్నప్పుడంటే మరీ కాదు కానీ చాలా వరకు నేను ఇంటర్మీడియట్ చదివే వరకు శని ఆదివారాలు ఖచ్చితంగా రేడియోలో ఒక ప్రోగ్రామ్ వింటుండే. మరి మీరు కూడా విన్నారు లేదు నాకు తెలియదు కానీ 2 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల వరకు వచ్చేది. శనివారం నాడు పేరు దాని పేరు బాలానందం, ఆదివారం దాని పేరు బాల వినోదం కదా, బాలం. అందులో ఆ పాట చాలా బాగుండేది. రా రెండోయ్ పిల్లలారా రా రెండోయ్ అని. అయిపోయినప్పుడు పాటలు చాలిపోటికి మనం ఇంటికి వెళ్దాం కదండి అంటే కథ కంచి మనం ఇంటికి. ఇవాళకి పాటలు అప్పుడు మన పాటలు వచ్చాయి కానీ ఇప్పుడు మంచి చాలా రోజులు మాటలు చాలు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని ఇంటికి వెళ్ళాం. కరెక్ట్ గా వచ్చారు, ఆడుకున్నారు, 2 గంటల 10 నిమిషం 3 గంటలకి ఇంటికి వెళ్ళిపోతాం. అది ఇంకొక విషయం, చాలా గొప్ప విషయం ఎక్కువ చెప్తాను. భారతం రాయడానికి వ్యాసుడికి 3 సంవత్సరాలు పట్టింది. భారతం కంప్లీట్ కావడానికి మనకి 3 సంవత్సరాలే పట్టింది. 21 నుంచి 22, 22 నుంచి 23, 23 నుంచి 24, 3 సంవత్సరాలు. అది సంగతి. కాబట్టి శ్రీకృష్ణానుగ్రహము, వ్యాసానుగ్రహం
వీటితో పాటుగా మా గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండడం మూలంగానే ఇంతవరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది లేకపోతే ఈ హిమవత్ పర్వతాన్ని ఈ శరీరం ఎత్తగలిగి ఉండేది కాదు. బట్ ఫర్ హిస్ మర్సీ, బట్ ఫర్ హిస్ కంపాషన్, ఆయన మూలంగానే ఇదంతా కమ్మాడు. ఆయన ఇప్పుడు చెప్పింది ఆయన, నూరు నా ద్వారా ఆయన మాటలు చెప్పించారంటే మహాదేవ్. ఇవాళకి ఆఖరి పద్యం. 70 అయిపోయిందా? 70 పద్యం అయిపోతే ఇవాళకి ఆపేది మనం. ఎందుకంటే రేపు 79 అంటే రాదా అయిపోతుంది. హరిహరనాథ స్థుతితో ఆ తర్వాత మిగతా 18 పద్యాలు ఉంటాయి. 18 పద్యాలు ఏమీ లేదు అనుకుంటూ ఉంటారు. పరస్పరికి ఇది యజ్ఞంతో సమానం. కాబట్టి ఎవరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చారు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చాలు ఇంకా ఆటలు పాటలు. ఆ పాట మీరు మరి వింటే పాటల మధ్యలో రారండు అన్నాడు. ఇవాళ కూడా మన పాటలు ఆటలు చాలు. ఏదో నివేదన పెట్టేసిన తర్వాత మీరు హాయిగా సత్కథా కాలక్షేపము కోసం పూతరేకులు, తర్వాత నుంచుంటే తంతారు, చూస్తుంటే కొడతారు. సీరియల్స్ ఉన్నాయి కదా మనకి, అవి సీరియల్స్ చూసుకుంటూ సద్వినియోగపరుచుకోండి. ఇప్పటి వరకు మనం ఏదో కొంతవరకు నా మొహమాటం కోసం దీనికోసం మీరు విని ఉండవచ్చు. గ్రావయామి దీపం దర్శయామి. ధూపదీపానంతరం సుధాచమన్యం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంతరం విద్యాజమే బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. స్వచ్ఛందర్దేన వర్ణిజామి అమృతోపసరణమసి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం పానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ప్రాణాయ స్వాహా. దేవ దేవాన ఆచమనీయం సమర్పయామి. మంగళమహానీరాజనం శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదన యోగేశ్వర దేవదానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంభాయక నీ పుంప్రదత్రుంపవే నిత్యానుకంపానిధి. ఆనందమంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నమస్కరోమి హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. వజ్రం వాపమహీభృతం భవగదోద్వేగస్య సిద్ధౌషధం.
मिथ्याज्ञाननिशा विशालतमसा दिग्मां सुबिम्बोदयम् क्रूरक्लेशमहीरुहमुरुदरज्वालाजटालम् सिकीद्वारं निवृत्ते सद्मनो विजयते कृष्णेति वर्णद्वयम् चामरं बीजामि स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मध्येन महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं बरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः पुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सदनान्तु जीवेम शरदां शतम् मां सह कुटुम्बं सशिवपरिवारं रक्षन्तु सर्वे जनान् रक्षन्तु सर्वशिवपरिवारस्य धर्मबद्धमनोरथफलसिद्धिरस्तु करोनास्तु अधर्मस्य नाशोऽस्तु धर्मस्य विजयोऽस्तु सर्वं श्रीकृष्ण चरणारविन्दार्पणमस्तु गुरवे कुसुमाञ्जलि महादेव 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 మహాదేవ్ మాస్టరు महादेव 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 शास्त्री గారు నా రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. ఇంక 3 రోజులు ఉన్నాయి. అయ్యా తప్పకుండా నక్కీరుడు తర్వాత శ్రీనాథ గురుత్రయం అదే కదా సార్ తప్పకుండా దాని మీద ఏమని ప్రవచనం అలాగే తప్పకుండా ఇప్పుడు మళ్ళీ వీడేంట్రా మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తారని అనుకోబోకండి. దానికి 2 కారణాలు ఉన్నాయి మాస్టరు. ఒకటి, శ్రోతలందరూ వినాలని నా కోరిక. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి నేను మీ దగ్గర వస్తే చెప్తారు, కానీ నలుగురికి, నా ఒక్కడికే కాకుండా నలుగురికి బెనిఫిట్ అవ్వాలనేది ఆలోచన ఒకటి. 2, మన సోదరులు దీన్ని సామాజిక మాధ్యమం అనగా యూట్యూబ్ లో పెడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా వినడానికి కూడా దాని వల్ల ప్రభావం కలిగి వారు కూడా సరిస్తారనేది మరొక ఆలోచన. అలాగే తప్పకుండా తప్పకుండా మాస్టర్. మహాదేవ్ తప్పకుండా చెప్పు. మహాదేవ మహాదేవ మాస్టర్. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 తల్లి కామాక్షమ్మగా. మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురుగారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు. తమ్ముడు గారు ఉదయ సరస్సు నమస్కారం. మా అక్కయ్య గారు. మహాదేవ్ 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 మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నాయన మోద్గల్లి మీ అనుమతితో 2 ముక్కలు చెప్పు నాయన. మహాదేవ్. భారతం అనే గ్రంథానికి గురువు గారిగా తమ బాధ్యతగా మాకు ఇండెక్స్ అందించారు. ఈ ఇండెక్స్ లోని అంశాలు మేము లోపలికి వెళ్ళి చూడటానికి ఒక ఆధారం కావాలి కాబట్టి దాన్ని మీరే నుంచున్నారు. ఇంకా కాబట్టి ఈ లోపలికి వెళ్ళి దానిని అంటే ఒక కథగానో లేకపోతే ఒక దృశ్యంగానో కాకుండా ఒక అనుభవంగా భారతాన్ని ఎలా అనుభవించాలో మిమ్మల్ని చూసి ఈ 3 సంవత్సరాల్లో ఇంకా మాటలు రావట్లేదు. అందుకమించి చాలా అద్భుతంగా ఉంది భావన. అంటే ఏదైనా ఒక కన్ను చూసిన దృశ్యము కొంతకాలానికి మర్చిపోతుంది, కానీ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోదు శరీరం. అవును. అయితే తమని చూసినప్పుడల్లా ఆ అనుభవం మీరు ఎట్లా ఆస్వాదిస్తున్నారు? మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు అదే ఫ్రెష్నెస్.
అది మాకు ఇచ్చారు. అయితే ఇది కేవలం ఇండెక్సే 3 సంవత్సరాలు పట్టింది ఇండెక్స్ తెలుసుకోవడానికి. సో మాలాంటి చాలా స్లో లెర్నర్స్ కూడా ఒక స్ఫూర్తిని ఇచ్చి, అంటే మా నాన్నగారు చెప్తూ ఉంటారు, అసలైన గురువు ఎవరంటే ద వన్ హూ ట్రాన్స్ఫార్మ్స్ అని. యు ఆర్ ది వన్. మా అదృష్టం మీ దగ్గరికి నెట్టబడ్డాం మేము, తమరు మమ్మల్ని లాక్కున్నారు. అయ్యా అనుభవం చెప్పుకోవాలనిపించింది. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ. నేను కూడా భారతం అయినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ భారతము అక్షరము చెప్పే మహర్భాగ్యం, మహర్యోగం ఈ శరీరానికి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కలలో కూడా కలగనలే. ఎందుకంటే ఒకటి, తెలుగు భాష మీద ఉన్నటువంటి ప్రీతి. 2, ఇవంతా మంత్రయుక్తం, పంచమ వేదం. మీరు డిక్లేర్ చేసుకోవచ్చు మేము యజ్ఞం చేశాము అని. ఇందులో రాస్తారు ఇప్పుడు పరిస్థితుల్లో, రేపు ఎల్లుండి మీరు వింటారు. యజ్ఞం చేసాం. ఇది నేను 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం రాంభట్ల మాస్టారు, కామాక్షమ్మ గారు మా ఇంటికి వచ్చారు. అప్పుడు అర్ధరాత్రి 10:30 అయింది. అప్పుడు నేను వాళ్ళకి నా మనసు విప్పి ఒక మాట చెప్పాను. భారతంలో నేను అంత ఇబ్బంది పడలేదు, కానీ మహాభాగవతం చెప్పేటప్పుడు ముఖ్యంగా రుక్మిణీ కళ్యాణం కథ నాకు చాలా ఇష్టమైన కథ. మొత్తం మహాభాగవతంలో తీస్తే గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం అవి నాకు రెండు కళ్ళు లాంటివి. ఆ ఘట్టం చెప్పడం ప్రారంభించాను. అవాళ్లే టెస్ట్ చేయించుకుంటే నాకు కరోనా అని నిర్ధారణ అయింది. మా ఇంటిల్లిపాది నాకు, నా ధర్మపత్నికి, కొడుకు, కోడలుతో పాటు నాతో ఉన్న శ్రీకృష్ణ. భాగవతం ఆపడం నాకు ఇష్టం లేదు. మొదట ఒక రోజు చెప్పాను. రెండో రోజు ఏం జరిగిందంటే ఆ మందులు ప్రభావంతో 2 నిమిషాలు మాట్లాడితే నాకు బాగా ఎక్కిళ్ళు వచ్చేసాయి. ఈ ఎక్కిళ్ళు రావడం చూసి నాకు నా మీద మీకున్నటువంటి వల్లమాలిన ప్రేమ నిజంగా మీ అందరికీ ఉంది పాపం. అది వల్లమాలిందంటే అద్దులు లేవు పాపం. నా మీద మీ అందరికీ ఎంత ప్రేమ, ఎంత అభిమానము ఉందంటే నేను కష్టపడకూడదని మీ అభిప్రాయం. మీరు ఎక్కడ ఆపేయమంటారో దీన్ని భయపడి పక్కన నీళ్లు పెట్టుకుని ఎక్కిళ్ళు వస్తుంది అనుకుంటే నీళ్లు తాగాం. తత్ఫలితంగా ఒక 4 రోజులు ఆ నీళ్లతో బాగా కడుపు నింపడం వల్ల భోజనం చేయలేకపోయాను. ఇదే పరిస్థితిని అనుభవించింది తల్లి శ్రీకృష్ణ కూడా. నీళ్లు పెట్టుకుని పాపం చదవాలి. చదవడం అంటే వాళ్ళకి మహాప్రీతి పాపం. ఎవరు? మా శ్రీకృష్ణకి బ్రహ్మరంధ్రాన్ని. ఎక్కడ ఆమెకి ఛాన్స్ పోయి ఇంకోళ్ళకి వస్తుందో ఆమె నీళ్లు పెట్టి బహుశా మొర శ్రీకృష్ణుడు విని భారతాన్ని పూర్తి చేసి. మీకు అందుకే అందరికీ ఉన్నది 4 అయినా 40 మంది అయినా నేను ఎక్కడ 4 ఉంటున్నారు కదా అని చెప్పేసి తక్కువ చెప్పినట్టు నాకు ఎక్కువ చెప్పలేదని నేను 40 మంది ఉన్నారు కదా అని ఎక్కువ చెప్పను. నేను టీచర్గా ఉన్నప్పుడుగా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనం చెప్పదలుచుకున్నది ఏదో చెప్పేసి. అలాగే నువ్వు చెప్పినటువంటి మాట కూడా నన్ను కదిలించింది.
సంతోషం నాయన. హిమవత్ పర్వతాన్ని దాదాపు ఎత్తేసాం. ఎందుకంటే ఇంకా 3 రోజులు 3 రోజుల్లో మొత్తం మహాభారతాన్ని ఆశాంతం మనం ఎక్కడి నుంచి శ్రీరామ దగ్గర నుంచి చిత్తగించబడిన వరకు ఎక్కడా వదలకుండా మహాదేవుడి కృప, శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి నిర్హేతుకమైనటువంటి దయ, ఆ గురువు గారి దయ, కేవలం గురువు గారి దయ. లేకపోతే ఎందుకని మొన్న మనం చెప్పాను, ఆ చిరంజీవి శశికాంత్ చాలా చక్కటి పద్యాలు రాస్తున్నాడు. వెంకటేశ్వర శతకం అని వస్తున్నాడు. ఆ పద్యాలు ఎలా ఉన్నాయంటే ఇంచుమించు ఒక నన్నయ్య గారి లెవెల్లో ఉన్నాయి. నేనేదో తండ్రిగా చెప్పట్లేదు, ఒక సాహితీ ప్రియుడిగా చెప్తుంది. సాహితీవేత్తగా కాదు, సాహితీ ప్రియుడు. మొన్న నృసింహ జయంతి నాడు రాశాడు 4 పద్యాలు, చాలా బాగుంది. అది ఎందుకంటే నేను సామాన్యంగా ఈ మోడర్న్ చెట్టు కింద పెట్టమనుకుంటా. నేను నాకు చందో కవిత్వం అంటే కొంచెం ముఖ్యంగా అది ఎప్పుడైనా అసలు అదే నిలబడేది కూడా. చందో కవిత్వం నిలబడుతుంది. మిగతా కవిత్వాలు వచ్చేది చూడండి, ఎన్నో వచ్చేది రాదు కవిత్వాలు. అలాగనే మీకు తెలుసో తెలియదు కానీ మరి పెద్దవాళ్ళకు ఉంది, భావ కవుల వల్ల ఎవరికి తెలియని ఏవో గీతలు పాడాలి అని పాటలు. ఇది ఎందులో తెలుసా ఈ మాట? పెళ్లి చేస్తాడు రామారావు పాట. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలంటే భావ కవుల వల్ల ఎవరికి తెలియని ఏవో గీతాలు పాడ. వాళ్ళు ఏదో పాడుతుంటాడు, వాళ్ళు అసలు ఏం చెప్పదలుచుకున్నాడో మనకు అర్థం కాదు. సినిమా పాటలు కొన్ని తీసుకోండి, అందులో ప్రాస తప్ప మనకి ఏదన్నా ఉందా? ఇప్పుడు చూడండి, భద్రాచలం కొండ సీతమ్మ వారి అండ. ఏమిటి భద్రాచలం కొండ సీతమ్మ వారి అండ? ఇంట్లో అడ్డా ఉండేది సార్. నా చేతిలో సున్నుండ, ఇది ఏమైనా అసలు దీంట్లో ఉందా? అడ్డా వస్తే చాలు, అబ్బా మనం చెప్పడు. వీడి చేతిలో సున్నుండ, అక్కడ కొండ. కాబట్టి నేను అర్థం పూర్తవుతున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకొక చిన్న విషయం ఉంది. పూర్తవుతూ వస్తుంటే ఆయన బాగా గుర్తొస్తున్నాడు. ఆయన ఒకటి వడ్లమాని లక్ష్మీనారాయణ గారు. మా నాన్న తర్వాత నేను కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్న ఏకైక, మా నాన్న తర్వాత ఏకైక మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఉంటాను నేను. మహాదేవ్ నాయన కేక్యూ. మహాదేవ్ గురుగారు. మహాదేవ్ అక్క నాగమణి. అయ్యా, ఒక ప్రపోజల్ చెప్పండి. ఇప్పుడు వడ్లమాని లక్ష్మీనారాయణ గారు కాలం చేసిన తర్వాత మనం ఎవరు సంస్మరణ సభ అనేది జరుపుకోలేదు. తమ ఆధ్వర్యంలో తమ ఇంట్లో వారి గురించి ఒక సభలాగా కొంచెం చల్లబడిన వాతావరణం ఏదైనా ఒక రోజు తమ నిర్ణయించి చెబితే అందరము ఒకసారి కలిస్తే బాగుంటుంది. తప్పకుండా. అందరికీ మనసులో ఆ బరువు అట్లానే ఉండిపోయింది. ఒకసారి మాట్లాడుకుంటే ఏమైనా కొంచెం దిగుతుందేమో. తప్పకుండా. మంచి ప్రపోజల్ చేద్దాం. మహాదేవ్.
మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 మహాదేవ్ జయలక్ష్మి గారు, మహాదేవ మాస్టర్. భాగవతం పూర్తయిపోయింది. అప్పుడు సన్మానించడానికి ఒకళ్ళు లోకాంతరం, ఒకళ్ళు దేశాంతరం వెళ్ళారు. మహాదేవ్ తల్లి, మహాదేవ్. మహాదేవ అడ్డాప్షన్